Good morning, నేను సంతోష్. వెల్కమ్ టు 30/60. ముందుగా హెడ్లైన్స్. రాజమండ్రి ఎయిర్పోర్ట్ వద్ద అర్ధరాత్రి కొట్లాట, కత్తులతో ఇరు వర్గాల ఘర్షణ, 2 మృతి. పోలవరం ప్రాజెక్టు పనుల్లో కీలక ఘట్టం, స్పిల్వే కాంక్రీట్ పనులు నేడే ప్రారంభం. రద్దయిన పెద్ద నోట్లకు ఇవాల్టితో చెల్లుచీటి, బ్యాంకుల్లో డిపాజిట్కు చివరి అవకాశం. నేడో రేపో జాతిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగం, మోదీ చెప్పే తీపి కబురుపై సర్వత్రా ఉత్కంఠ. డిసెంబర్ 30 వచ్చేసింది. ప్రధానమంత్రి ప్రకటించిన 50 రోజుల డెడ్లైన్ నేటితో ముగుస్తుంది. పాత 500, 1000 రూపాయల నోట్లను బ్యాంక్ అకౌంట్లలో వేసుకోవడానికి ఇదే చివరి అవకాశం. ఆ తర్వాత కూడా చేయాలంటే ఆర్బీఐకి వెళ్లి డిక్లరేషన్ ఇవ్వాలి. ప్రభుత్వం తర్వాత ఏం చేయబోతోందో చెప్పేందుకు స్వయంగా ప్రధానమంత్రి మోదీ రేపో ఎల్లుండో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. యాక్షన్ ప్లాన్ ప్రకటించనున్నారు. పోలవరం ప్రాజెక్టులో కీలకమైన స్పిల్వే పనులకు ఇవాళ శంకుస్థాపన జరగనుంది. మధ్యాహ్నం 1:59 స్పిల్వే పనులకు శ్రీకారం చుడతారు ముఖ్యమంత్రి చంద్రబాబు. శంకుస్థాపనకు ముందు ఋత్వికులు మహాయాగాన్ని నిర్వహిస్తారు. యాగశాలను ఇప్పటికే సిద్ధం చేశారు. యాగం పూర్తయ్యాక పైలాన్ను ఆవిష్కరిస్తారు చంద్రబాబు. మొత్తం 52 బ్లాకులుగా స్పిల్వే నిర్మాణం జరగనుంది. నాబార్డ్ నుంచి తొలి విడత రుణం మంజూరు కావడంతో ప్రాజెక్టు పనులు మరింత ఊపందుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్కు జీవనాడిగా పేర్కొంటున్న ప్రాజెక్టు పోలవరం. అందుకే ఈ ప్రాజెక్టు స్పిల్వే పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని పండగలా నిర్వహిస్తోంది ప్రభుత్వం. పోలవరం సైట్లోనే భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. 50,000 మంది ఈ సభకు హాజరవుతారని అంచనా. శంకుస్థాపనకు తప్పనిసరిగా హాజరు కావాలని వివిధ శాఖల హెచ్ఓడీలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లను ఆదేశించారు సీఎం. ఎస్ఎంఎస్ల ద్వారా అధికారులను ఆహ్వానించారు. టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డిల మధ్య వివాదం ముదురుతోంది. తనపై ఆరోపణలు చేసిన కాకానిపై ఇవాళ డీజీపీ సాంబశివరావుకు ఫిర్యాదు చేయనున్నారు సోమిరెడ్డి. అయితే కేసులకు బెదిరేది లేదంటున్నారు గోవర్ధన్ రెడ్డి. సోమిరెడ్డి పోలీసుల దగ్గరకు వెళ్తే తాను కోర్టుకు వెళ్తానని కౌంటర్ ఇస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై నేడు క్లారిటీ రానుంది. ఎన్ని రోజులు జరపాలో నిర్ణయించడానికి బీఈసీ సమావేశం కానుంది. ఇవాళ సభలో మత్స్యశాఖపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. ఇక గురువారం సభ నుంచి విపక్షాలు వాకౌట్ చేసిన హరితహారం కార్యక్రమంపై స్వల్ప చర్చ జరిగింది. హరితహారం లక్ష్యం నెరవేర్చేందుకు ఎవరి నుంచి ఎలాంటి సలహాలు వచ్చినా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు సీఎం కేసీఆర్. వాతావరణం బాగుంటేనే భవిష్యత్ అని హితవు పలికారు. కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. విజయవాడలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారాయన. నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ నిర్మాణ పనులకు ఇవాళ శంకుస్థాపన చేస్తారు. అలానే తిరుపతి, విశాఖ మధ్య డబుల్ డెక్కర్ ఏసీ రైలుకు జెండా ఊపనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పాల్గొంటారు. పెద్ద నోట్ల రద్దు ఆర్డినెన్స్ లో కీలక సవరణ చేసింది కేంద్రం. రద్దయిన నోట్లుంటే జైలు శిక్ష విధించాలన్న నిబంధనపై వెనక్కి తగ్గింది. పాత నోట్లుంటే 10,000 జరిమానా మాత్రమే విధిస్తారు. బుధవారం ఆర్డినెన్స్ కు ఆమోదం తెలిపిన కేంద్రం గురువారం సవరించింది. సవరణ చేసిన ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోద ముద్ర లభిస్తే రేపటి నుంచే అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయి. నోట్ల రద్దు డెడ్లైన్ నేటితో ముగియనుండడంతో కాంగ్రెస్ పోరుబాట పట్టనుంది. మోదీ సర్కార్పై సమరానికి సై అంటోంది. పాత నోట్ల డిపాజిట్లకు ఇవాళ ఆఖరు రోజు కావడం. మరోవైపు మోదీ చెప్పిన 50 రోజుల కష్టకాలం పూర్తి కావడంతో జనవరి 6 నుంచి దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టబోతోంది కాంగ్రెస్. ప్రధాని విధించిన గడువు ముగిసిన ప్రజల సమస్యలు అలాగే ఉన్నాయంటున్న కాంగ్రెస్ నేతలు దీనికి బాధ్యత వహిస్తూ మోదీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. నష్టపోయిన వ్యాపారులు, ప్రజలకు ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేస్తోంది కాంగ్రెస్. లావాదేవీపై డేటా సిద్ధం చేసింది ఆర్థిక శాఖ. అనుమానమున్న ఖాతాదారులు లెక్కలు బయటకు తీస్తోంది. 60 లక్షల మంది డిపాజిట్ చేసిన 7 లక్షల కోట్లపై అనుమానం వ్యక్తం చేస్తోంది ఆదాయపు పన్ను శాఖ. వీళ్లను విచారించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పెద్ద నోట్ల రద్దుతో ఎన్నో ప్రయోజనాలున్నాయన్నారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. భూముల ధరలు పడిపోతున్నాయని, ఇళ్ల ధరలు దిగొచ్చాయని చెప్పారు.
వ్యవసాయ రంగం కుదేలైపోతుందనడాన్ని ఖండించారు. అవినీతి నల్లధనానికి వ్యతిరేకంగా ప్రధాని మోదీ యజ్ఞం చేస్తుంటే కొంతమంది రాక్షసుల్లా అడ్డుపడుతున్నారని ఆరోపించారు వెంకయ్యనాయుడు. జాతిని ఉద్దేశించి ప్రసంగం చేయనున్న మోదీ గుడ్ న్యూస్ వినిపిస్తారన్నారు. వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీటీడీ చైర్మన్ చంద్రబాబు కృష్ణమూర్తి. భూమన అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు భూమన ఎస్వీబీసీలో అక్రమాలకు పాల్పడ్డారని, స్వామి సొమ్మును స్వాహా చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తిరుపతిలో ఫ్యాక్షనిజాన్ని పెంచి పోషించారని ధ్వజమెత్తారు. కోట్ల ఆస్తులు కూడబెట్టిన కరుణాకర్ రెడ్డి మాట తీరు మార్చుకోకుండా ఉంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు చంద్రబాబు కృష్ణమూర్తి. ఎస్సీ వర్గీకరణపై సీఎం కేసీఆర్ ఎందుకు మాట్లాడడం లేదంటూ ప్రశ్నించారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. తెలంగాణ కేబినెట్ లో మాదిగ జాతికి చెందిన ఒక్క మంత్రైనా ఉన్నారా అని నిలదీశారు. తెలంగాణలో 12% మాదిగలున్నా సర్కార్ పట్టించుకోవట్లేదని విమర్శించారు. మాదిగలపై చిత్తశుద్ది ఉంటే వెంటనే ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు మందకృష్ణ మాదిగ. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి గతం మర్చిపోయి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరాం దీక్ష విరమించారు. ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య కోదండరాంకు మజ్జిగ ఇచ్చి దీక్ష విరమింపజేశారు. భూ నిర్వాసితులకు మద్దతు తెలుపుతూ ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహించాలని టీజేఏసీ నిర్ణయించింది. అయితే ధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ముందు జాగ్రత్తగా జిల్లాలోని జేఏసీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. జేఏసీ నేతల అరెస్టును నిరసిస్తూ తార్నాక్లోని తన నివాసంలో కోదండరాం రోజంతా నిరాహార దీక్ష చేశారు. తిరుపతి రిలయన్స్ మార్ట్లో దోపిడీకి దొంగలు విఫల యత్నం చేశారు. తాళాలు పగలగొట్టి మార్ట్లో దూరిన దొంగలు సరిగ్గా దొంగతనం చేసే సమయంలో అలారం మోగడంతో ఉలిక్కిపడ్డారు. తమపై అనుమానం రాకుండా నిప్పు పెట్టి అక్కడి నుంచి చెక్కేశారు. తిరుపతిలోని రిలయన్స్ మార్ట్లో చోరీకి విఫలయత్నం చేశారు దొంగలు. షాపు వెనక తలుపును పగలగొట్టి లోనికి ప్రవేశించారు దుండగులు. అయితే అలారం మోగడంతో నిప్పు పెట్టి పారిపోయారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అడిగి తెలుసుకుందాం. దామోదర్, రిలయన్స్ మార్ట్లో చోరీ యత్నానికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? తిరుపతిలోని రిలయన్స్ మార్ట్ లో తెల్లవారుజామున 3:45 గంటల సమయంలో అలారం మోగడంతో అలర్ట్ అయిన అక్కడ సెక్యూరిటీ సిబ్బంది వెంటనే లోపలికి వెళ్లి చూడగా 2వ ఫ్లోర్ లో మంట పొగ రావడంతో వెంటనే ఫైర్ ఇంజిన్ కి ఫోన్ చేశారు. అయితే అంతకు మునిపే రిలయన్స్ మార్ట్ వెనక వైపున తలుపులు పగలబెట్టి దుండగులు లోపలికి వచ్చి దొంగతనానికి ప్రయత్నించినట్టు తెలియడంతో వెంటనే సీసీ ఫుటేజ్ మానిటరింగ్ బాంబేలో ఉంటుంది. రిలయన్స్ సీసీ ఫుటేజ్ మానిటరింగ్ అక్కడి నుంచి వెంటనే అలర్ట్ చేయడంతో అలారం మోగినట్టు తెలుస్తుంది. వెంటనే ఏం చేయాలో తెలియని దొంగలు నిప్పు పెట్టి 2nd ఫ్లోర్ లో ఉన్న బ్యాగులతో అన్నిటికీ నిప్పు పెట్టి అటు నుంచి వారు పరారైనట్టు తెలుస్తుంది. దీంతో మంటలు పెద్ద ఎత్తున రావడంతో పాటు పొగ ఎక్కువ స్థాయిలో రావడంతో ఫైర్ ఇంజిన్ కు అలర్ట్ చేయడంతో ఫైర్ ఇంజిన్ సిబ్బంది తెల్లవారుజామున 3:45 గంటల నుంచి ఇప్పటి వరకు లోపల ఉన్న మంటలను ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద ఈ దొంగలు అయితే వెనక వైపు నుంచి రావడానికి కారణం ఎవరైనా సిబ్బంది సహకరించారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం మీద గతంలో ఎన్నడూ తిరుపతిలో ఈ విధంగా రిలయన్స్ మార్ట్ లో కానీ ఒక పెద్ద షాపింగ్ మాల్స్ లో కూడా దొంగలు వచ్చే ప్రయత్నం చేయలేదు. మొట్టమొదటిసారిగా ఈ విధంగా దొంగలు రావడంతో కూడా పోలీసులు ఈ దృష్టి మీద ఆలోచిస్తున్నారు. ఎక్కడి నుంచి బయట నుంచి వచ్చిన దొంగలు ఈ దొంగతనానికి పాల్పడ్డారా లేకపోతే స్థానికంగా సిబ్బంది సహకారంతో ఎవరైనా ఈ దోపిడీకి ప్రయత్నించారా అని తెలుస్తుంది. అయితే మంటలు మాత్రం పెద్ద ఎత్తున రావడంతో పాటు 2వ ఫ్లోర్ లో చాలా వరకు ఈ బ్యాగులు దుస్తులు లాంటి ఉండడంతో పెద్ద ఎత్తున నష్టం జరిగింటుందని భావిస్తున్నారు. మంటలను ఇప్పటికే ఆపడానికి ప్రయత్నిస్తున్నారు వరతో.
నెక్స్ట్ న్యూస్. తూర్పుగోదావరి జిల్లాలో భూ వివాదం ఇద్దరిని బలి తీసుకుంది. అర్ధరాత్రి పూట కత్తులతో కొట్లాడుకున్నాయి రెండు వర్గాలు. మధురపూడి విమానాశ్రయం సమీపంలో అర్ధరాత్రి రెండు వర్గాలు కొట్టుకున్నాయి. పరస్పరం కత్తులతో దాడి చేసుకున్నాయి. ఈ ఘటనలో చిన్న వీర్రాజు అనే ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఓ భూమికి సంబంధించిన వివాదం ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది. స్థలం వివాదంలో రెండు వర్గాలు అర్ధరాత్రి కత్తులతో రణరంగం సృష్టించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మధురపూడి ఎయిర్పోర్ట్ దగ్గర సుమారు 11 గంటల ఆ టైంలో ఒక వ్యక్తి అక్కడ ముఖం మీద షార్ప్ వెపన్తో దెబ్బలున్నట్టు అతను అక్కడ చనిపోయి పడున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ విచారణ చేస్తే తెలిసింది ఏంటంటే అక్కడ పడి చనిపోయిన వ్యక్తి మద్దా రవిగాను, అతను మధురపూడి విలేజ్కి చెందిన వ్యక్తిగా తెలిసింది. అతనితో పాటు ఇంకొక ముగ్గురు కూడా అక్కడ తీవ్రమైన దెబ్బలతో అక్కడ పడిపోయి ఉన్నారు. వాళ్ళని కూడా ఇమ్మీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అందులో పల్లపు వీర్రాజు అనే అతను కూడా హాస్పిటల్కి తీసుకొచ్చేసరికి అతను కూడా చనిపోవడం జరిగింది. అతనికి కూడా షార్ప్ వెపన్తో ఒక ఇంజరీ ఉంది. మిగతా ఇద్దరికి గ్రీవియస్ ఇంజరీస్ ఉన్నాయి. కత్తి, చాకు, రాడ్లు, కర్రలు. ఎంతమంది ఉంటారండి వాళ్ళు? ఇందులో 5గురు ఉన్నారండి. వీళ్ళు కాకుండా ఇంకో 2-3 మిస్ అండి. అంటే అక్కడ చూసినప్పుడు మమ్మల్ని కొట్టేటప్పటికి ఒక 8 మంది 7గురు ఉన్నారండి. అంటే ఇప్పుడు వచ్చింది 5గురు ఉన్నారండి. ఇంకో 2 ముందు సీను అనే కుర్రను కొట్టారండి. మరి అది ఏ కారణం చేత కొట్టారో నాకు తెలియదు. మరి ముందోసారి ఇలాగే నిఘా వేసి దారి మధ్యలో కాసి కొట్టారండి. గొడవ జరుగుతుంటే మేము కారు దిగుతులకి కొలఫీరాజ్ అని అతన్ని అమ్మట రమేష్ అని అబ్బాయి సాకుచ్చి పొడి చేశాడండి. సాకుచ్చి పొడి చేస్తే ఇలాగా సాకుచ్చి పొడుతుంటే పవన్ సీన్ కారు దిగి పరిగెట్టుకు వెళ్ళాడండి. పవన్ సీన్ కూడా కొడేశారండి. కొట్టేటప్పుడు నాకు భయం వేసి వెళ్ళలేదండి. గొడవ జరుగుతుంటే ఇప్పుడు పక్కంటే వెళ్ళి కొలఫీరాజ్ని తీసుకుని కారు ఎక్కిస్తే అతను డ్రైవ్ చేశాడండి. డ్రైవ్ చేస్తే హాస్పిటల్కి వచ్చామండి. ఇలాగా ప్రాణం. నయీం కేసులో పోలీసు ఉన్నతాధికారులు నేతలకు సంబంధాలపై సిబిఐ విచారణ జరిపించాలని కోరుతూ హైకోర్టులో దాఖలైన పిల్కు కౌంటర్ దాఖలు చేసింది తెలంగాణ హోంశాఖ. సిపిఐ నేత నారాయణ వేసిన పిటిషన్ కు బదులిచ్చింది. నయీంతో మాజీ డీజీపీకి సంబంధాలున్నాయనేది అవాస్తవమంది. పోలీసు అధికారులు లబ్ధి పొందారన్న ఆరోపణలకు ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో నయీం ఆగడాలు, ఆస్తులపై విచారణ జరుగుతుందని కేసుకు సంబంధించిన పలు ఆధారాలు ఇచ్చింది. తెలంగాణ సర్కార్పై మండిపడ్డారు సిపిఐ నేత నారాయణ. నయీం కేసులో సిబిఐ విచారణ కోరుతూ హైకోర్టులో తాను దాఖలు చేసిన పిల్కు ప్రభుత్వం ఇచ్చిన కౌంటర్ను తప్పుబట్టారు. రాజకీయ ప్రయోజనాలు తనకు లేవన్నారు నారాయణ. సిట్ రిపోర్ట్ దగ్గర ఉంచుకుని పోలీసు ఉన్నతాధికారులను, నేతలను కాపాడుతుంది టీఆర్ఎస్ సర్కారేనని ఆరోపించారు. నయీం కేసులో సంబంధం ఉన్న వారి వివరాలు వెలుగు చూడాలంటే సిబిఐతో విచారణ జరపాల్సిందేనన్నారు నారాయణ. హస్త కళాకారులకు టీఆర్ఎస్ సర్కార్ అండగా ఉంటుందన్నారు డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి. జనగామ జిల్లాలో పర్యటించిన పద్మా దేవేందర్ రెడ్డి పెంబర్తిలోని హస్తకళా క్షేత్రం విశ్వకర్మ బ్రాత్ సొసైటీ సందర్శించారు. హస్తకళా నైపుణ్యాన్ని మంత్రముగ్ధులైన ఆమె తయారీ గురించి అడిగి తెలుసుకున్నారు. సకల కళలకు పుట్టినీలుగా విరాజిల్లుతున్న తెలంగాణలో కళాకారుల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తుందన్నారు. బెజవాడలో మెట్రో వ్యవహారానికి రాజకీయ రంగు పులుముకుంది. అధికార పార్టీ నాయకులే భూములు కోల్పోతున్నామంటూ రోడ్డెక్కుతున్నారు. అధికారులే ప్రభుత్వాన్ని పక్కదారి పట్టించి తమ నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఎదురు తిరుగుతున్నారు. దీంతో మెట్రో కోచ్ డిపో ఏర్పాటుపై జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ అర్ధాంతరంగా నిలిచింది. తిరుపతి నుంచి వాస్కోడిగామ వెళ్లే ఎక్స్ప్రెస్ రైలును ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా ప్రారంభించారు కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు. ఈ రైలుకు తిరుపతి పచ్చజెండా ఊపారు మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి. వీక్లీ గురువారం తిరుపతిలో బయలుదేరి కడప, గుంతకల్ మీదుగా గోవా వెళుతుంది ఈ రైలు. 10 బోగీల రైలుకు హైదరాబాద్ నుంచి వచ్చే 10 బోగీలను గుంతకల్ జంక్షన్ లో కలుపుతారు. గోవా, బళ్ళారు నుంచి తిరుమలకు వచ్చే భక్తులకు ఈ రైలు ఎంతో అనువుగా ఉంటుంది. హైదరాబాద్ లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు పోలీసులు ఆంక్షలు విధించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్ చేస్తే కఠిన కేసులుంటాయని హెచ్చరించారు. డిసెంబర్ 31న రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు గ్రీన్ ల్యాండ్స్ ఫ్లైఓవర్ మినహా అన్ని ఫ్లైఓవర్లను మూసేస్తారు. అదే సమయంలో స్పెషల్ టీమ్స్ ను రంగంలోకి దించి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను విస్తృతంగా నిర్వహిస్తారు. తాగి నడుపుతుంటే వాహనాన్ని సీజ్ చేస్తారు. ఆధార్తో అనుసంధానం చేసి కేసులు పెడితే ఉద్యోగం, వీసా, పాస్పోర్ట్లకు సమస్యలు ఉత్పన్నమవుతాయి.
ఇక ఈవెంట్లకు అనుమతులు ఆయా ప్రాంగణాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉండాల్సిందే. మందు కొట్టే వారిని సురక్షితంగా ఇంటికి చేర్చే బాధ్యత యజమానులదేనన్నారు పోలీసులు. ప్రభుత్వ ఉద్యోగులకు కల్పిస్తున్న అన్ని సదుపాయాలు తమకు కల్పించాలని డిమాండ్ చేశారు తెలంగాణలోని 108 ఉద్యోగులు. లేకుంటే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. 108 ఉద్యోగుల సమస్యలపై హైదరాబాద్ కోటిలోని డిఎంఈలో తెలంగాణ 108 ఎంప్లాయీస్ అసోసియేషన్ సమావేశం నిర్వహించింది. ప్రభుత్వ పథకాల్లో పనిచేసే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల మాదిరిగా కాకుండా తమను ప్రైవేటు ఉద్యోగులుగా చూస్తున్నారంటూ 108 ఎంప్లాయీస్ అసోసియేషన్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. క్రిస్మస్ సంక్రాంతులకు చంద్రన్న కానుక వస్తువుల నాణ్యతపై అనుమానాలు ముసురుతున్నాయి. మహారాష్ట్ర నుంచి దిగుమతి చేసుకున్న బెల్లాన్ని చంద్రన్న కానుకల్లో ఇవ్వడం వివాదానికి దారితీసింది. ఈ బెల్లం నోట్లో వేసుకుంటే రసాయనాలను తింటున్న భావన కలుగుతుందని ఆరోపించారు కొంతమంది వినియోగదారులు. బెల్లం తయారీకి ప్రఖ్యాతిగాంచిన అనకాపల్లిలో మహారాష్ట్ర నుంచి తెచ్చిన బెల్లాన్ని పంపిణీ చేయడంతో ఈ బండారం వెలుగు చూసింది. నోట్లో కాస్త బెల్లం వేయగానే కరిగిపోయి ఇనుప రజనుల్లా కనిపించడంతో అంతా కంగారు పడ్డారు. న్యూస్ ఉత్తరప్రదేశ్లో అసలు సిసలు రాజకీయం మొదలైంది. అధికార పార్టీలో వర్గపు ఉత్తరప్రదేశ్లో సీనియర్ ఐఏఎస్ అధికారి ఆత్మహత్యకు పాల్పడ్డారు. 1987 యూపీ బ్యాచ్ కు చెందిన సంజీవ్ దుబే హోంగార్డ్ విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. లక్నోలోని తన నివాసంలోనే ఫ్యాన్ కు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. ఘటనా స్థలంలో పోలీసులు సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. కానీ ఆ లేఖలో ఏముందన్నది ఇంకా వెల్లడి కాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దుబే ఆత్మహత్యతో యూపీ అధికార వర్గాల్లో కలకలం రేగింది. అనాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపిక జరిగింది. పార్టీ సర్వసభ్య సమావేశంలో ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సహా 23 మంది నేతలు శశికళను అనాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి ఎలాంటి తిరుగుబాటు వ్యతిరేకత లేకుండానే తీర్మానానికి ఆమోదముద్ర లభించింది. ఈ తీర్మాన పత్రాన్ని పోయస్ గార్డెన్ కు తీసుకువెళ్లి శశికళకు అప్పగించారు తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం. పార్టీ పగ్గాలు చేపట్టడానికి అంగీకరించిన శశికళ జనవరి 2న బాధ్యతలు స్వీకరిస్తారని తెలుస్తోంది. శశికళ కన్నీరు పెట్టుకున్నారు. అనాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనందుకు ఉద్విగ్నతకు లోనయ్యారు. సర్వసభ్య సమావేశం తీర్మానం కాపీని పోయస్ గార్డెన్ కు వచ్చి సీఎం సెల్వం అందించాక కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఆ సమయంలో తన స్నేహితురాలు దివంగత జయలలిత గుర్తుకొచ్చిందని శశికళకు అమ్మ మృతితో తనపై పార్టీ ఉంచిన నమ్మకానికి చెల్లించిపోయారు శశికళ. అనాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎంపికైన శశికళ తమిళనాడు సీఎం కానున్నారా? ఎప్పట్లానే పన్నీర్ సెల్వం త్యాగరాజుగా మిగిలిపోతారా? రానున్న రోజుల్లో తమిళ రాజకీయాల్లో సంచలన మార్పులు ఉంటాయా అంటే అవుననే అంటున్నారు అనాడీఎంకే పార్టీ అధికార ప్రతినిధి సరస్వతి. అమెరికాలోని చికాగో నగరంలో జిఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ధనుర్మాస వ్రతం గోధా రంగనాథ స్వామి పూజలు ఘనంగా జరిగాయి. ఈ వ్రతం పూజలకు ముఖ్య అతిథిగా చిన్నజీఆర్ స్వామి హాజరయ్యారు. భక్తులకు ధనుర్మాస వ్రతం గురించి వివరించారు. ధనుర్మాసం సందర్భంగా అమెరికా రాష్ట్రాల్లోని తెలుగు ఎన్ఆర్ఐ భక్తులను కలుస్తున్నామన్నారు చిన్నజీఆర్ స్వామి. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో తెలుగు వారి కోసం కొత్త భవనాన్ని నిర్మించేందుకు ఫండ్ రైజింగ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని తెలుగు సరస్వత సాంస్కృతిక సంఘం చేపట్టింది. సంఘం భవనం కోసం సాయం చేసిన వారిని ఈ సందర్భంగా సన్మానించారు. 2017 చివరి నాటికల్లా భవన నిర్మాణం ప్రారంభిస్తామని నిర్వాహకులు తెలిపారు.